పొగాకు బోర్డులో రిజిస్టర్ కాబడిన రైతులు మాత్రమే పొగాకు పంట సాగు చేపట్టాలి. రిజిస్టర్ కాని రైతులు ఎట్టి పరిస్థితులలోనూ పొగాకు పంట సాగు చేయవద్దు. రైతులు తమకు కేటాయించిన కోటా మేరకే పండించాలి. ఏ పరిస్థితులలోనూ అధిక విస్తీర్ణంలో నాటడం, అధికంగా పండించడం చేయరాదు. రైతులు కొత్తగా అనధికారికంగా బ్యారెన్లు నిర్మించవద్దని తెలియచేయడమైనది. రిజిస్టర్ కాబడిన రైతులు అనధికార బ్యారన్ నిర్మాణం చేపట్టినచో వారి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయబడును. కౌలు భూములలో పొగాకు సాగు లాభదాయకం కాదు కనుక స్వంత భూములు, స్వంత పొగాకు బ్యారన్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వర్జీనియా పొగాకు సాగు చేయడం శ్రేయస్కరం. పొగాకుతో పాటు వివిధ రకాల ప్రత్యామ్నాయ లాభదాయక పంటలను వేరుశెనగ, మొక్కజొన్న, కంది, మిరప, పొద్దుతిరుగుడు మొదలైనవి పండించడం ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులు మరియు మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చును. లో గ్రేడ్ ఉత్పత్తి తగ్గించడానికి అవసరమైన చర్యలు విధిగా చేపట్టవలెను. వరి వేసిన భూములలో పొగాకు సాగును ఎట్టి పరిస్థితుల్లో చేపట్టరాదు. రైతులు లోతట్టు ప్రాంతాల్లోనూ, చౌడు భూములలోనూ పొగాకు పంట పండించరాదు. వాణిజ్య సరళిలో పొగాకు నారుమడి సాగు చేసే రైతులు పొగాకు బోర్డు నుండి నారుమడి పెంపకానికి రిజిస్ట్రేషన్ పొందాలి. వాణిజ్య సరళిలో పొగాకు నారుమడి పెంపకానికి రిజిస్ట్రేషన్ పొందిన రైతులు నారును రిజిస్టర్డ్ రైతులకు మాత్రమే పంపిణీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్టర్ కాని రైతులకు నారు పంపిణీ చేయకూడదు. రిజిస్టర్ రైతులు పొగాకు నారుమడి పెంచుటకు ఉద్దేశించబడిన విస్తీర్ణంలోనే నారుమడి పెంపకం చేపట్టాలి. మరియు నాణ్యమైన పొగాకు ఉత్పత్తి కొరకు రైతులు ట్రే నారు పెంచుటకు మొగ్గు చూపాలి. రైతులు పొగాకు బోర్డు మరియు నిర్కా వారు సిఫార్సు చేసిన అధిక దిగుబడినిచ్చే వంగడములను మాత్రమే సాగుకు ఎంచుకోవాలి. లేని ఎడల వారి యొక్క లైసెన్స్ పునరుద్ధరణ నిలుపుదల చేయబడును. ఇట్లు ప్రాంతీయ అధికారి, పొగాకు బోర్డు, రాజమండ్రి.